తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పై సర్కార్ సీరియస్ అయింది. తెలంగాణ ఇంటర్ బోర్డ్ ప్రాక్టికల్ పరీక్షల్లో జోరుగా మాల్ ప్రాక్టీస్ జరిగింది. పలు కార్పొరేట్ కాలేజీల్లోని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు గుర్తించారు. 47 కాలేజీల్లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లుగా ఇంటర్ బోర్డు నిర్ధారించింది. మానిటరింగ్ సెంటర్లో సీసీ కెమెరాల ద్వారా మాస్ కాపీయింగ్ గుర్తించారు. మాస్ కాపీయింగ్ చేసిన కాలేజీల లిస్టులో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల్లో జోరుగా మాల్ ప్రాక్టీస్ జరిగింది. దిల్సుఖ్ నగర్, శేర్లింగంపల్లి, నిజాంపేట్, కోకాపేట్, ఉప్పల్ సహా పలు శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్లు గుర్తించారు. కూకట్పల్లి, సంతోష్ నగర్, నారాయణగూడ, అల్వాల్, జూబ్లీ హిల్స్, సరూర్ నగర్లోని నారాయణ కాలేజీల్లో సైతం మాస్ కాపీయింగ్ జరిగింది. వాగ్దేవి, జాగృతి, షాహీన్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, శ్రీ వైష్ణవి, శ్రీ అమోఘ, శ్రీ సూర్య పలు కాలేజీల పేర్లు వెలుగులోకి రావడంతో మాస్ కాపీయింగ్ ఘటనలతో కాలేజీ సెంటర్లపై చర్యలు తీసుకున్నారు. ఇన్విజిలేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లను తొలగిస్తూ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఈ మాస్ కాపీయింగ్ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఇంటర్ కాలేజీకి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ను నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 5 లక్షల మంది ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాస్ కాపీయింగ్ ఒకరిద్దరు కాదు, మొత్తం సెంటర్ మొత్తం కూడా ఈ విధమైనటువంటి చర్యలు ఉండడంతో అక్కడ చర్యలు తీసుకున్నారు అధికారులు. అక్కడ పనిచేసేటువంటి అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్లను, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్లను పూర్తిగా తొలగించారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ, డిఏలను కూడా అలాంటి వాటిని కూడా ఇవ్వద్దు అని కూడా నిర్ణయించారు. అంతేకాకుండా వచ్చేటువంటి రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి వారి సేవలను వినియోగించుకోవద్దని కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కాలేజీల సెంటర్లను కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి. ఆ సెంటర్లలో కొన్ని సెంటర్లను పక్కనే ఉండేటువంటి ఇతర కాలేజీలకు తరలించారు. అందులో మనం చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా, అదేవిధంగా మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, దాంతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి. ఈ అన్ని కాలేజీల్లో కూడా మాస్ కాపీయింగ్ చాలా ఎక్కువగా జరిగింది అనేటువంటి నేరంతో అంటే వాటి అన్నింటినీ కూడా రుజువయ్యాయి. మనం చూస్తే గతంలో లాగా కాకుండా ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరీక్ష విధానాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తుంది. అక్కడి నుంచి సౌండ్ వస్తుంది, అదేవిధంగా వీడియో వస్తుంది, వాటి అన్నింటినీ కూడా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీటి అన్నింటినీ సీసీ కెమెరాలను బంద్ చేసి కాపీయింగ్కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పక్కనే ఉండేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను అక్కడికి పంపి అక్కడ పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూస్తే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, అదేవిధంగా గద్వాల్ జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి విశ్వశాంతి జూనియర్ కాలేజ్, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ప్రతిభ జూనియర్ కాలేజ్తో పాటు రంగారెడ్డి, సరూర్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్, ఈ కాలేజీల్లో ఉండేటువంటి సెంటర్లను పూర్తిగా రద్దు చేసి పక్కన ఉండేటువంటి సెంటర్లకు వాళ్లను మార్చడం జరిగింది. అక్కడ ఉండేటువంటి అంటే మనం చూస్తే దాదాపు 7,559 మంది ఇన్విజిలేటర్లు కానీ ఇతర సిబ్బంది కానీ దీనికోసం పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో చూస్తే మాస్ కాపీయింగ్ చేశారు. అదేవిధంగా ఒకరిద్దరు కాకుండా అక్కడ ఉండేటువంటి లెక్చరర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది, అంతేకాకుండా ఎగ్జామ్ టైం అయిపోకముందే మార్కుల లిస్టును కూడా విడుదల చేశారు, మార్కులు వేశారు అనేటువంటి ఆరోపణలు. ఈ విధమైనటువంటి అనేక రకాల ఆరోపణల నేపథ్యంలో దాదాపు 47కు పైగా సెంటర్లలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇందులో మనం చూస్తే చిన్న చిన్న కాలేజీలు మాత్రమే కాదు, పెద్ద కాలేజీలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా నారాయణ, శ్రీ చైతన్యతో పాటు రెసిడెన్స్ కాలేజ్ కూడా ఈ విధమైనటువంటి అక్రమాలు ఈ కాలేజీల్లో జరిగాయి అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలోనే మనం చూస్తే వేల రూపాయలు ఫీజులు చెల్లించిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడడం పట్ల సర్వత్రా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి మార్కుల విషయంలో కానీ, అదేవిధంగా ఇన్ని రూపాయలు చెల్లించి ఆ విధంగా చేసిన తర్వాత కూడా ఏ విధంగా కాలేజెస్ ఈ విధంగా మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నాయనేటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతుంది. దీనిపైన ఇంటర్ బోర్డు చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది అనేది అధికారులు చెప్తున్నారు. అంటే రాముడు, ఆయా సెంటర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్కు పాల్గొన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వారికి మరోసారి ఏమైనా ఎగ్జామ్స్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా?
ఎస్, ఈ అంశం పైన అధికారులు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రధానంగా అయితే మాత్రం ఇందుకు బాధ్యులైనటువంటి ఇన్విజిలేటర్లు అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ పైన అయితే చర్యలు తీసుకున్నారు మొదట్లో. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం దీనిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మాస్ కాపీయింగ్ చేశారు, ఎక్కువగా మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అంశాలు ఏమైనా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏమైనా మార్కులు ముక్కుమ్మడిగా కొన్ని మార్కులు తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా 2-3 అంశాలను అయితే అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇంకా పూర్తి అంశాలను అంటే అక్కడ ఉండేటువంటి జిల్లా అధికారుల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకొని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అయితే అధికారులు నిర్ణయించారు. ఇక్కడి నుంచి మాత్రము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదటి 1-2 రోజులు సెకండ్ రోజులో అంటే 2వ తేదీ రోజు పరీక్షలు ప్రారంభమైన తర్వాత కొన్ని జరిగితే నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళకి తెలియజేయడం, ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకోవద్దంటూ చెప్పడం. అంటే మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపైన మాట్లాడుతున్నారు. విద్యార్థులు చదువుకొని బయటకు వస్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఆ నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ థియరిటికల్ నాలెడ్జ్ ఉండలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అధికారులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలనేది డిసైడ్ చేశారు. అందుకోసమే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో సీసీ కెమెరాల ద్వారా వాటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఈ అంశాలను నేరుగా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళు చూస్తూ ఇక్కడ నుంచి ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి వాటిని పర్యవేక్షిస్తూ వాటిని గుర్తించడం జరిగింది బలరాం. అయితే ఈ అంశాలపైన విద్యార్థులకు సంబంధించి మార్కులు కట్ చేస్తారా లేదంటే పూర్తిగా మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా అనేటువంటి అంశాలపైన మాత్రం బోర్డు అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంటే ఆయా విద్యా సంస్థలకు సంబంధించిన బ్రాంచెస్ కావచ్చు లేదంటే ఆ యాజమాన్యాలపై కావచ్చు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే యాజమాన్యం అంత సపోర్ట్ చేయకపోతే అంత పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం కూడా ఉండదు కదా. ఎస్ బలరాం, మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఆ కాలేజీ అక్కడ ఉండేటువంటి సెంటర్కు పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఆ ఇన్విజిలేటర్ వస్తారు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ చూస్తుంటారు. వీళ్ళపైన మాత్రమే చర్యలు తీసుకున్నారు కానీ కాలేజీ పైన కొన్ని కాలేజీల పైన మాత్రమే పూర్తిగా వాటన్నిటిని సెంటర్ రద్దు చేశారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకు 2-3 ఏళ్ల వరకు సెంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా అక్కడ ఉద్యోగంలో అంటే ఈ విధుల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా ఫర్దర్గా వచ్చేటువంటి ఇంటర్ ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇన్విజిలేటర్గా ఉపయోగించుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాలేజీల పైన మాత్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కాలేజీల పైన ఏ విధంగా ముందుకెళ్లాలనేది మాత్రం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అది ముఖ్యం కాబట్టి ఆ విధంగా దాన్ని ముందుకెళ్తున్నారు తప్ప వాటిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని పట్ల ఇటు విద్యార్థి సంఘాలు కానీ ఇతర విద్యారంగానికి సంబంధించినటువంటి నిపుణులకు కానీ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. లేదు అని అంటే మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది. అంతేకాకుండా చిన్న కాలేజీలపైన చర్యలు తీసుకొని పెద్ద కాలేజీలపైన చర్యలు తీసుకోకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు విద్యా వ్యవస్థలోనూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ అంశం పైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా కొంత టైం తీసుకొనైనా అంటే ఆల్రెడీ అక్కడ తప్పు జరిగింది కాబట్టి ప్రైమరీగా వాళ్ళు ఒక చర్య తీసుకున్నారు. కానీ ఫర్దర్గా తీసుకునేటువంటి అంశాలపైన మాత్రం కొంత క్లారిటీ రావాల్సింది. ఉన్నతాధికారులు దీనిపైన చర్చించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. బలరాం, కాబట్టి అంటే ఏంటి ఇంటర్ బోర్డులో ఏం జరుగుతుందంటే ఏం చెప్పాలి? గతంలో పేపర్ వాల్యుయేషన్ వివాదం కావచ్చు, పెద్ద ఎత్తున అది సంచలనంగా మారింది. ప్రస్తుతం మరోసారి ఈ మాల్ ప్రాక్టీస్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంటర్ బోర్డు ఎటువంటి ప్రక్షాళన చేయాలంటారు? ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్, ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు అయితే కొంత ఫోకస్ పెట్టిరని చెప్పుకోవచ్చు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే గతంలో ఇవేమీ లేకుండా మనం బోర్డు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో ఇలాంటివి ఏం లేవు, నేరుగా మార్కుల లిస్ట్ మాత్రమే అప్లోడ్ అయ్యేది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు, నేరుగా పరిశీలిస్తున్నాం. మేము గత సంవత్సరం నుంచి కూడా కొంత ఎక్కువ ఫోకస్ పెట్టి ఈసారి నేరుగా సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఉండేటువంటి పరీక్ష విధానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాం. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. అంటే ఈ అంశాలను కూడా బోర్డు అధికారులే బయట పెట్టారని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూస్తే బోర్డు అధికారులు చాలా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టారు. అక్కడ సీసీ కెమెరాలను పూర్తిగా ఒక్కొక్క ల్యాబ్లో ఏ విధమైనటువంటి విధానం జరుగుతుంది, పరీక్ష ఏ విధంగా జరుగుతుంది అనేది అంశాలను మినిట్ టు మినిట్ వాళ్ళు ర్యాండమైజ్ పద్ధతిలో చెక్ చేస్తున్నారు, రొటీన్ పద్ధతిలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ అంశాలను అధికారులు గుర్తించి ఈ అంశాల పట్ల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ వివరాలని కూడా బయటికి రావడం జరిగింది. ఇందులో కాబట్టి ఈ అంశం అంతా చూసినప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు కొంత పాజిటివ్గా అదేవిధంగా ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఉండే విధంగా
అదేవిధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని మాత్రం దీన్ని అనిపిస్తుంది. కానీ ఇంకా రాబోయేటువంటి పరీక్షల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ అనుభవాల దృష్ట్యా మనకు కనిపిస్తున్నాయి. మరింత కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే భవిష్యత్తులో జరిగేటువంటి రెగ్యులర్ పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే అడ్డదారిలోనో లేదా మాల్ ప్రాక్టీస్కు పాల్పడేటువంటి వాళ్ళకు సహకరించినటువంటి విద్యా సంస్థలు కానీ అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్ల ద్వారా కానీ వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కష్టపడ్డటువంటి విద్యార్థులు ఈ అంశంలో లాస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. బలరాం రాబడి అంటే ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి? మీరు చెప్పినట్టుగా కష్టపడిన విద్యార్థుల మీద ఖచ్చితంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఏం డిమాండ్ చేస్తున్నాయి? ఇటువంటివి మరోసారి జరగకుండా ఉండాలంటే ఎటువంటి కఠిన చర్యలు ఉండాలంటున్నారు? ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొంతమంది ఇంటర్ బోర్డు దగ్గర కూడా ఆందోళన చేశారు. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేవలం ఇన్విజిలేటర్ల పైన చర్యలు తీసుకొని వదిలేయడం కాదు. అక్కడికి కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యార్థుల దగ్గర నుంచి కొన్ని డబ్బులు కూడా వసూలు చేశారు. ప్రాక్టికల్లో ఫుల్ మార్క్స్ ఇస్తామన్నటువంటి ఆరోపణలు కూడా విద్యార్థి సంఘం నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పెద్ద మొత్తంలో వాటికి ఫీజులు చెల్లించారు. కళాశాలలకు ఫీజులు చెల్లించారు. ఆ ఫీజులన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకు చూయించి రాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనేది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అదేవిధంగా ఎవరైతే నిజాయితీగా చదువుకొని కష్టపడి ప్రాక్టికల్స్ చేస్తున్నారో, ఈ పరీక్షకు అపియర్ అవుతున్నారో అలాంటి వాళ్లకు ఫుల్ మార్క్స్ రాకపోతే అలాంటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. మేమేమో కష్టపడి రాస్తున్నాం, అక్కడనేమో మాస్ కాపీయింగ్ జరుగుతుంది అనేటువంటి వార్తలు అలాంటి వాళ్ళకు ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అంశాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కాలేజీల గుర్తింపు విషయంలో రద్దు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలనేది విద్యార్థి సంఘాల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రాముడు. తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పై సర్కార్ సీరియస్ అయింది. తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షల్లో జోరుగా మాల్ ప్రాక్టీస్ జరిగింది. అయితే పలు కార్పొరేట్ కాలేజీల్లోని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్లుగా గుర్తించారు. కంట్రోల్లో కొన్ని అక్కడక్కడ సెంటర్స్లో కొంచెం నిర్లక్ష్యం అనొచ్చు, లేకపోతే చిన్న మాస్ కాపీయింగ్ అనేటువంటి మన దృష్టికి వచ్చాయన్నమాట. అలాంటి కాలేజెస్ ఒక 25 ఎగ్జామినర్స్ మనకి ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, ఆ 25 ఎగ్జామినర్స్ మీద మనము మొన్న చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. దాదాపు 25 మంది ఎగ్జామినర్స్ మన నోటీస్కి వచ్చింది. సో ఆ 25 ఎగ్జామినర్స్ని మనము డిబార్ చేసేసి వాళ్ళ నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా ఇంకా ఎలాంటి ఎగ్జామినేషన్ వర్క్స్లోకి తీసుకోవద్దు అని చెప్పేసి మేము సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు.